మీ ఇంట్లో ఇవి కనిపిస్తే దుష్ట శక్తులు ఉన్నట్లే. మనలో చాలా మందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్య మీద సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్ట శక్తులు ఉంటాయని సంకేతం. మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఎవరింట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బులు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే దేవతలు లేరని, ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాలని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియో చూడండి. ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మీకు పదే పదే మెలకువ వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని అర్థం. ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం, చేతిలో నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం. మనలో చాలామందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి. నిద్రలో పీడకలలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్పి ఆ పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం. ఇక చాలామంది ఎక్కువగా సాలె పురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలె పురుగులు ఉన్న ఇళ్లలో సాలెగూళ్ళు ఉన్న మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం. కాబట్టి ఇంట్లో సాలె పురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇలా తరచూ జరుగుతుంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం. అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి ఉంటుంది. మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం. మన హిందూ శాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్ట శక్తులు వస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి చీపురును పొరపాటు కూడా కాళ్ళతో తొక్కకూడదు. ఒకవేళ చీపురుని తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి. అర్ధరాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. ఇంట్లోకి త్వరగా దుష్ట శక్తులు చేరతాయి. అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభశకనం. రాత్రి సమయంలో మీరు గజ్జల మోత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి. మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి.
అలాగే సాయంత్రం సమయంలో 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయటకు పడేయకూడదు. సాయంత్రం సమయంలో చెత్తను బయటకు పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. ఇంటి గడపలు పొగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుంది. గోడలకు పొగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటాయని అర్థం. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆడవారికి లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇంట్లో ఉన్న దైవ శక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పటాలు పెట్టండి. ఇంట్లో ఉన్న సోఫాలు, డబల్ కాట్ మంచాలు కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే చాలామంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇంట్లో వాటర్ ట్యాంక్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది. ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కోపతాపాలు రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల బొమ్మలు పెట్టకూడదు. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.